తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయి ఆయనవి? అంటే ఆయన బేసికల్గా చాలా సెన్సిటివ్, ఎమోషనల్, పైకి ఇలా ఉంటారు. కానీ ఒక సినిమా సంబంధించిన దానికి చెన్నై నుంచి ఇక్కడ దాకా ఏడ్చుకుంటూ వచ్చారంటే, ఈ ఆఫర్లు తగ్గినప్పుడు, వేరే వాళ్ళు ఆయన మీద రాజకీయం చేస్తున్నప్పుడు, ఇవన్నీ తెలిసినప్పుడు ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి వచ్చారు మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, ఆయన కంట్రోల్ చేయడం ఇంకా కష్టం. ఆ టైంలో టఫెస్ట్ సిచ్యువేషన్స్ చాలా చూసుంటారు కదా. ఏమనిపించింది? ఆయన మళ్ళీ బయటపడతారు, మళ్ళీ హ్యాపీగా ఉంటారు అనుకున్నారా? లేకపోతే అమ్మో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తాగుడుకు బానిస అయిపోతారేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు మీరు కూడా? లేదు, లైక్ చాలా డిప్రెషన్‌లో వస్తారు. బట్ పడుకున్నప్పుడు మీకు పీస్‌ఫుల్‌గా పడుకుంటున్నారండి. ఎందుకంటే లైక్ వచ్చిన డబ్బంతా మీరు ఒకరే ఎంజాయ్ చేసుంటే అలా పడుకునేవాళ్ళు కాదేమో. నాకు అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఈ ఇంటికన్నా, ఇంత చూపించిన లగ్జరీస్ అన్నింటికన్నా, ఆ ప్లేసెస్ తిరిగే దానికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఈయన ఫ్యామిలీని అందరినీ చూసుకోవడం. అసలు ఎవ్వరు హెల్ప్ అడగని, దీని దగ్గర లేకున్నా కూడా హెల్ప్ చేస్తారు. అది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకా నాకు. ఆ ఒక్కటి బాధ ఉంటుంది మా ఇద్దరికి. అరే మనకి ఇంకొన్ని వస్తే మనం ఇంకొంతమందికి హెల్ప్ చేస్తాం కదా. ఇది నిజానికి వెరీ ట్రూ అనమాట, ఏదో ఆర్టిఫిషియల్గా చెప్పేది కాదు. అదొక్కటే పెయిన్ మా ఇద్దరికి కూడా. చెప్పడానికి కూడా లేదు ఎన్ని హెల్ప్స్ అనేది. ఒక రోజైతే ఎవరో ఆర్టిస్ట్ నలుగురం కూర్చొని తింటున్నాం, ఫోన్ వచ్చింది, ఇలా మాకు 2 days అయిందండి మేము తినక, ప్లీజ్ హెల్ప్ చేయండి అంటే, అప్పుడు మా దగ్గర కూడా ఏం లేవు అమౌంట్. ఇమ్మీడియట్గా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేసి అంత ఇదిగా ఉంటారనమాట. ఎవరికి నేను ఎలా సహాయపడాలి, ఎంత హెల్ప్ చేయాలి. తను 1 లక్ష సంపాదిస్తున్నారంటే దానికి టెంపుల్ డొనేషన్స్ ఉంటాయి. ఒకవేళ అనాథాశ్రమం విజిట్ చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి అన్ని అబ్జర్వ్ చేస్తారనమాట. వాళ్ళకి బెడ్ లేదా, ఫ్యాన్ లేదా, ఏది లేదు, అది ప్రొవైడ్ చేసేసి వస్తారు. అవన్నీ ఏంటంటే చెప్పుకోరు మళ్ళీ ఈయన అస్సలు, ఎక్కడ కూడా చెప్పరు. అసలు చెప్పాలంటే కొన్ని వేలు లక్షలు ఉన్నాయన్న. ఆ నేను సాటిస్ఫాక్షన్ ఎంత మందికి హెల్ప్ చేశాను ఎట్లాంటి అనేది చెప్పుకుంటూ పోతే మీకు సరిపోదు. అసలు ఒక 5-6 రోజులు సరిపోవు. బట్ ఇంతమంది ఇంత పేరు తెచ్చుకొని ఇన్ని షోలు అందరూ లక్ష సంపాదిస్తే, ఒకవేళ లక్ష సంపాదిస్తే దాంట్లో 5,000, 10,000, 20,000 చేస్తారు కావచ్చు. కానీ నేను 25,000 పెట్టుకొని 75,000 హెల్ప్ చేసేటువంటి వ్యక్తిత్వం. బట్ అలా చేసి అది టూ మచ్. చేసి చివరికి అంటే ఒకనొక టైంలో బ్యాంక్ బ్యాలెన్స్ లేని రోజులు కూడా ఉన్నాయి కదా. దారుణం. అది నువ్వు మరి చెప్పచ్చో లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ మా వాచ్మెన్ చెన్నారావు అని ఉండేవాడు. ఆ వాచ్మెన్ కి ఇచ్చిన శాలరీలో నుంచి మళ్ళీ నేను 3,000 అడుక్కున్నాను. బట్ స్టిల్ ఏంటంటే నేను హ్యాపీగానే ఉండండి అని చెప్తాను. ఎందుకంటే ఇది సినిమా ఆఫర్ లేక అలాంటి పరిస్థితి కూడా వచ్చింది. బట్ స్టిల్ హ్యాపీగానే ఉండండి. ఇలాంటి నేచర్ ఎవరికి ఉండదు అసలు. ఆ దేవుడు భయపడను, బాధ అనిపిస్తుంటది. అరే ఇట్లా మంచి వ్యక్తులకి ఎందుకు ఇట్లా రావడం. అప్పుడప్పుడు దేవుళ్ళని తిడతా ఉంటాను, ఎందుకు దేవుడా, నేను నీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ నేను చేస్తున్న మంచి పనులు మా ప్రొడ్యూసర్లకు తెలియకపోవచ్చు, నా మంచితనం మా ప్రొడ్యూసర్లకు తెలియకపోవచ్చు, మా డైరెక్టర్లకు తెలియకపోవచ్చు, మా కో ఆర్టిస్టులకు తెలియకపోవచ్చు నా వ్యక్తిత్వం. దేవుడికైతే తెలుసు కదా. అరే వీడు చాలా మంచివాడు, వీనికి మనం ఇద్దాము, వీడు 10 మందికి దగ్గర తీసుకుంటాడు, వీడు 10 మందికి హెల్ప్ చేసే రకం కదా అని చెప్పి దేవుడు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. బట్ ఓవరాల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, అవకాశాలు రాకున్నా, ప్రోగ్రామ్స్ రాకున్నా, ఎవరు నన్ను దగ్గరకు తీసినా తీయకున్నా, ఒకప్పుడు నేను చెప్పాను చూడు రేకులు ఇంట్లో ఉన్నాను, అది కాకుండా ఇంత మంచి బట్టలు వేసుకొని ఈ మాత్రం చక్కటి ఫ్యామిలీతో ఇలా ఉంటున్నాను కదా, చాలు. సడన్ గా ఎప్పుడు యాక్ట్ చేయాలన్న కోరిక అంతే. అది మాత్రం చాలా ఉంది కసి ఇలా. అట్లా పోల్చుకుంటే మాత్రం బెటరే కదా. కష్టాల్లో ఉన్నప్పుడు నా చుట్టూ నేనున్నాను అని మీకు ప్రోత్సాహం ఇచ్చిన కమెడియన్స్ అంటే ఎవరని చెప్తారు? లైక్ నేనంటే ప్రతిదీ కాదు, చాలా మంది కమెడియన్స్ కి ఆఫర్లు తగ్గినాయనే చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే కొత్త నీరు వచ్చింది కాబట్టి పాత నీరు అంటే మీరు అన్నట్టుగా ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకోవాలి ఎందుకు. అది కాక ఇప్పుడు కామెడీకి స్కోపే తగ్గిపోయింది సినిమాలలో, మీకు కూడా తెలుసు. అది ఎవరు మీకు కష్టాలలో అంటే ఆల్మోస్ట్ హీరోలు కూడా ఆ క్యారెక్టర్లు ఎట్లా తీసుకుంటున్నారంటే వాళ్ళే కామెడీ చేసే విధంగా తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా స్కోప్ తగ్గిపోయింది. సపరేట్ ట్రాక్ కామెడియన్స్ కి, సపరేట్ కథ అది లేకుండా పోయింది.
సో హీరోసే కామెడీ రోల్స్ పోషించడం, లేదా ఒక కామెడీ ఉంటే దానిలో హీరో ఇన్వాల్వ్ అయ్యి ఆ కామెడీని ఇంకా రెట్టింపు చేయడం, ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి సార్. ఇందాక ఏదో అడుగుతున్నారు ఎంకరేజ్ చేసే కామెడియన్స్ అంటే, యాక్చువల్లీ నేను అదే చెప్పాను కదా, ఆలీ గారితో బాగా బాండింగ్ ఏర్పడిందని చెప్పేసి. ఆయన ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికి కారణం కూడా ఆలీ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ కొనుక్కున్నాను. సో అంత ముందు కూడా శ్రీనగర్ కాలనీలో, అరోరా కాలనీలో ఆలీ గారు ఎక్కడున్నారో అక్కడనే నేను ఉండేవాడిని. సో అట్లా ఆయన బాగా ఇష్టం అనమాట. ఆయన ఫ్యామిలీ అన్న, వాళ్ళ అమ్మగారు అన్న, తమ్ముడు కయ్యూమ్ అన్న, వాళ్ళ జుబేదా బాబీ అన్న. అసలు అప్పటికి పెళ్లి కాలేదు ఆలీ అన్నకి, నేను బాగా క్లోజ్ ఉన్నప్పుడు. తర్వాత నా ముందే పెళ్ళి అయింది నాకు. అట్లా అంటే మీన్స్ నేను పెన్ను కొనుక్కున్నా కూడా ఆలీ అన్నకి చెప్పేవాడిని. సో మా వైఫ్ ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా ఫస్ట్ ఆలీ అన్నకి చెప్పినా అనుకో. అట్లా అంత పిచ్చి అనమాట. ఆలీ అన్నకే ఏదైనా చెప్పుకునేవాడిని. సో కమెడియన్స్ నుంచి వెళ్ళి నేను హెల్ప్ తీసుకోవడము అనేది అంటూ అట్లాంటిది ఏం జరగలేదు. ఎప్పుడన్నా సరదాగా అంటే అన్న మళ్ళీ ఇస్తా అని చెప్పేసి చేయబదులు తీసుకుంటే కనుక ఆలీ అన్నతోనే అంత క్లోజ్గా ఉంటాను. అట్లా తీసుకుని ఉంటే ఆయనతోనే తీసుకుంటాను, మళ్ళీ తిరిగి ఇచ్చేయడం అట్లా జరుగుతుంది తప్ప ఇంకా వేరే వాళ్ళతో అట్లా లేదు. బట్ ఒకటి మాత్రం ఏంటంటే, ఇప్పుడున్న కమెడియన్స్, యంగ్ కమెడియన్స్లలో వాళ్ళకి నేను చాలా మందికి నేను చేయూతనిచ్చాను. చాలా మందిని నేను సినిమాల్లో కొంచెం నాకు ఆ హీరోని పరిచయం అంటే చేయించినాను. సినిమాల్లో అవకాశం కొంచెం ఇప్పించారా మీరు చేస్తున్నారు కదా అని అంటే కూడా నేను కో డైరెక్టర్ చెప్పి చేయించి ఇంటికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా ఆర్టిస్టులు ఇప్పుడు వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చెప్తారు ఫోన్ చేసి. అట్లాంటి వాళ్ళని కూడా నేను అడిగాను మళ్ళీ, నాకు ఆఫర్లు ఇప్పించండి, నాకు ఆఫర్లు ఇప్పమని. చూడు నువ్వు చేస్తున్న సినిమాలు ఏమన్నా ఉంటే చూడు, లేదు వేరే సినిమా ఏదైనా ఉంటే కూడా చూడు అని చెప్పేసి. సో అట్లా ఆఫీస్కి వెళ్తేనేమో డైరెక్టర్ గారు, ఎవరైనా డైరెక్టర్ల ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, శివరెడ్డి గారు మీరు ఎందుకు వచ్చారు, అరే మీరు ఒక ఫోన్ కాల్ మాట్లాడితే అయిపోయేది కదా, ఒక ఫోన్ చేస్తే అయిపోయేది కదా అని అంటారు. సో ఇట్లా నేను ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు అసలు తను ఎంత క్లోజో నాకు, వాళ్ళ యూఎస్లో వాళ్ళ ఇంట్లో కూడా నేను ఉన్నాను. సో తన ఇంట్లో కూడా ఉన్నాను. తనకు కూతురు, వాళ్ళ వైఫ్ అందరూ నాకు బాగా పరిచయం. తను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి తను ఒక ఇది స్టార్ట్ అవుతున్నప్పుడు అక్కడ ఆయన బ్యానర్ మీద నేను 7 ప్రోగ్రాంలో 8 ప్రోగ్రాంలో యూఎస్లో చేశాను స్టేజ్ షోస్. దాని తర్వాత తను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా వెళ్ళాను, రమ్మన్నాడు, వెళ్ళాను. తన బ్యానర్లో నాకు అవకాశం ఇవ్వమని అడిగితే అంటే నేను మేనేజర్లకు చెప్పాను అంటాడు. మేనేజర్ల దగ్గర నుంచి కాల్ రాదు. లేదు తన పేరు ఏందో ఉండే, మన అన్న దగ్గర ఉంటాడు, తనే చూసుకునేది మొత్తం, నోట్లోనే ఉంటది ఆయన పేరు. మీరు ఇప్పుడు పీక్ లో ఉన్న వాళ్ళే అప్పుడు చెప్తా ఉంటారు కానీ బట్ రాదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది, ఎక్కడ ఏమైతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఆఫీస్ లో తిరగాలి ఒక స్థాయికి వచ్చాక కూడా. ఎందుకు తిరగాలి? బట్ దాన్ని ఎప్పుడు మీరు వేరేలాగా అనుకోరు కదా? నేను ఎప్పుడే అనుకోలేదు. చిన్నతనం నేను అసలు మైండ్ లో నుంచి వెళ్ళి నేను ఏంటి అనేది ఎప్పుడు, నేను ఈవెన్ సడన్ గా మీ డ్రైవర్ వచ్చేసి నాతో కూర్చున్నాడు అనుకోండి, నేను కూడా ఒక డ్రైవర్ లాగా ఆయనతో మింగిల్ అయిపోతుంటా, అంత క్లోజ్ గా మాట్లాడుతుంటా, అంత ఫ్రీగా ఉంటాను. సో నేను ఒక అవకాశం కోసం, సినిమా అవకాశం కోసం పోతే, అరే నేను ఆల్రెడీ ఇంత చేశాను కదా, నాకు ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అట్లా అని అడిగేవాళ్ళు కదా. ఇప్పుడు నేను కొత్త వాళ్ళలాగా ఆఫీస్కి వెళ్తున్నాను, ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఎప్పుడు నేను ఆన్ డ్యూటీలోనే ఉంటాను. వర్క్ అంటే పిచ్చి. అందులో సినిమాలో యాక్ట్ చేయడం అని అంటే ఇంకా పిచ్చి నాకు. సో ఇక మిమిక్రీ అంటే ఇక ప్రాణం అనుకోండి, అది వేరే విషయం. సో ఎప్పుడు కూడా నేను అట్లా ఫీల్ గాను, ఎందుకంటే నేను చాలా కింద స్థాయి నుంచి వచ్చిన. నేను అట్లా ఎప్పుడు అనుకోనేవాడు కానీ, ఎందుకు నువ్వు ఎప్పుడన్నా రేపు ఎల్లుండో అట్లా రా, దొంగతనంగా చూడు, మీ వాళ్ళని ఎవరన్నా కెమెరా పెట్టమను. ఒకవేళ వాచ్మెన్ కనుక కారు క్లీన్ చేయలేదనుకో, నేనే బకెట్ తీసుకొని పోయి పెట్టేసుకొని మంచిగా నీళ్ళు కొట్టేసుకొని మంచిగా నీట్గా తుడుచుకోండి. అటు పోయేటి వాళ్ళు ఇటు పోయేటి వాళ్ళు, ఏం శివరెడ్డి గారు మీరు తుడుస్తున్నారండి సార్ అని అంటూ ఉంటారు. ఏముందండి నా కారే కదా అని చెప్పేసి చక్కగా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ కడుక్కుంటాను నేను నా కార్ని. అసలు డైలీ ఒక్కసారన్నా, ఇప్పుడు వాచ్మెన్ అంటే పొద్దుగాల గడుగుతాడు అయిపోతుంది, సడన్గా మధ్యలో చినుకులు పడతాయి, టైంకు వాడు ఉండడు. ఉండనప్పుడు అప్పుడు ఏం చేస్తాను, నేనే
క్లాత్ తీసుకొని అద్దం ఫ్రంట్ మిర్రర్ తుడుచుకొని కార్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. సో ఆ టైప్ ఆఫ్ వ్యక్తిత్వం నాది. నేను ఇప్పుడు స్టేజ్ల మీద కూడా, నేను ఏదైనా స్టేజ్ల మీద కూడా ఎవరికైనా సన్మానం చేస్తే దానిలోకి వెళ్ళి శాలువలోకి వెళ్ళి న్యూస్ పేపర్ పడుతుంది కింద. వేరే ఎవరికో సన్మానం చేస్తూ ఉంటే ఆ పేపర్ కింద పడుతున్నప్పుడు నేను ఆ పక్కన ఉన్నాను అనుకోండి గెస్ట్గా, నేను ఆ పేపర్ తీసి ముద్ద చేసి మళ్ళీ వెనక్కి వేయడము లేదా పక్కకి వెళ్ళి పడేయడము. ఇంకా గమ్మత్ ఏంటంటే నాకు సన్మానం చేసేటప్పుడు పడ్డా కూడా అది ఎవరు తీయకపోతే నేనే తీస్తా ఉంటా. ఎక్కడే పోతాయి నేనే తీసి పక్కకు పడేసి మళ్ళీ ఇట్లా ఫోటోకి పోజ్ ఇస్తా. ఓకే.